దేవుడు మన ప్రేమించి కనికరించి ఆయన పరిశుద్ధ నామను బట్టి మన జ్ఞాపకం చేసుకొని తన కృపా ప్రేమ కరుణా కటాక్షం మనకు అనుగ్రహించి ఈ సర్వోన్నతమైన దేవుడు మన వేళ ఆయన చూపిన ప్రేమ కనికరము గొప్పది. ఈ పగలంతా కూడా మనల్ని కాపాడి కనికరించి తన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఈ దినం దేవుడు మన ప్రేమించి తన పరిశుద్ధ నామను బట్టి మనకు అనుగ్రహించం దయా కనికరము కటాక్షము కరుణ చూపించిన వాడు. పరిశుద్ధ తండ్రి జీవంగల యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలు కొందరు తెరుస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి మాపై మీ కటాక్షం ఇచ్చి ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకు కొందరు. నాడు నేడు ఏకరీతుకున్న తండ్రివి, మా యందు మీరు చూపిన ప్రేమ గొప్పది, మాపై మీరు ఇచ్చిన కనికరం గొప్పది. మా బిడ్డల ప్రభావం మీరు ఉంచిన ఈ అమూల్యమైన కనికరాన్ని పెట్టి ఆచరిస్తున్నాం. ఈ దినం ప్రకృతి నీ వాక్యంతో నాతో మాతో ముచ్చరించి మమ్మల్ని బలపరచు కరుణించని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సోదరా, దేవుని ప్రేమ దేవుని కనికను దేవుని కటాక్షం చాలా విలువైంది. ఆయన కృపల సన్నిధి మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాటి నుంచి నేటి వరకు మనం కాపాడి ఈ కుటుంబ పర్వతం మనకు కలుసుకోవటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం, ఈ అమూల్యమైన సమయం. తన సన్నిధి గొప్పది, తన కటాక్షం గొప్పది, ఆయన సన్నిధికి అంతే విలువైంది. కనుక ప్రతి దినం కూడా దేవుడు మనతో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సమయం మనకు అనుగ్రహించే గొప్ప వాగ్దానము, లేక నీ శత్రుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను,
నెమ్మది కలగజేసి ఉన్నాను. ఆమేన్. శత్రువు తప్పక జయమిస్తాడు. మిత్రులు కూడా శత్రువులాగా ఉంటారు. మిత్రులాగా అనుకుంటారు కానీ శత్రువులాగా ఉంటారు. శత్రువు అనేవాడు మనిషికి ఎప్పుడు కూడా హాని చేస్తూ ఉంటాడు. ప్రభు వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నెమ్మది కలగజేసి ఉన్నాడు. ఆయన మనకు నెమ్మది కలగజేసిన వాడు. ఆయన కృపను మనకు కలగజేసి ఆయన కరుణిస్తున్న దేవుడు. ఆయన కటాక్షం మనకు కలగజేసిన వాడు. నిజంగా ఆయన కరుణమూర్తి. అందుకని ప్రియమైన సహోదరి సోదర, దేవుడు చలవిచ్చే మాట గొప్పది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఆమేన్. నీ శత్రుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. అందుకని నెమ్మది కలగజేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. తన కృపను బట్టి మన జీవితానికి కావాల్సిన సహాయం చేస్తూ కరుణిస్తూ కటాక్షిస్తూ ఉంటాడు. ఆయన కృపను బట్టి ఈ సమయము మనకు జయమిచ్చే దేవుడు. శత్రువును అపాధిని ఓడించుకొను, శత్రువుని దుష్టుని ఓడించుకొను, శత్రు విషయమై మన హృదయములను ప్రభుత్వ కలుషుటకును దేవుడు కోరుకున్నవాడు. ఈరోజు ఈ విషయాన్ని గ్రహించి ఆలోచించాలి. నాడు నేడు ఏకరీతి ఉన్న దేవుడు. నాడు నేడు ఏకరీతి ఉన్న తండ్రి. ఆయన పరిశుద్ధమైన దేవుడు. నెమ్మదును సమాధానము శాంతిని కలిగించే దేవుడు. నెమ్మదును సమాధానమును శాంతిని కలిగించే దేవుడు. ఆయన కృపణ సన్నిధి గొప్పది. ఆయన కనికరం సన్నిధి గొప్పది. ఆయన సన్నిధి కాంతి విలువైనది. ఆలోచించనే నాడు నేడు ఏకరీతిగా తండ్రి తన పరిశుద్ధం ఒక బాగు చాచి తన కనికరంలో సన్నిధి మనకు అనుగ్రహించి ఆయన కృపల సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కృపల సన్నిధి మనకు అనుగ్రహించి మనల్ని ఆదరించిన దేవుడా, మనకు నెమ్మదిని శాంతిని కలగజేసిన దేవుడా, తన కృప మనకు అనుగ్రహించిన దేవుడా. అందుకని ఈ గొప్ప మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నీకు నాకు సెలవిచ్చే దేవుడు, మన ఏందైనా ఉంచిన దేవుడు. అందుకే భక్తులు అంటున్నాడు, కీర్తన గ్రంథం 71:21 వచనం చూస్తే, కీర్తన గ్రంథం 71:21 వచనం చూస్తున్నప్పుడు వాక్యం చదువుతుంది. నా గొప్పతను వృద్ధి చేయము, నా తట మళ్ళీ నాకు నెమ్మది కలగజేయమా. నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయమా. నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలగజేయమా. పరిశుద్ధ దేవుడి చదివిస్తున్న మాటను బట్టి నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, తన కృపయు కనికరమ కటాక్షం కలిగిన దేవుడు, ఆయన కనికరం ఉన్న దేవుడు. నాకు నెమ్మది దయచేయి. నాకు నెమ్మది కలగజేసే దేవుడే నీవు. నాకు సమాధానం కలగజేసే దేవుడే నీవు. నాకు శాంతిని కలగజేసే దేవుడే నీవు. నన్ను ఆదరించే దేవుడే నువ్వు కనుక నాకు నెమ్మది దయచేయి. ఎందుకంటే ఆయన నెమ్మది దయచేసేవాడు. ఆయన సన్నిధిలో మనకు సమాధానం ఇచ్చే దేవుడు. నా గొప్పతను వృద్ధి చేయమన్నాడు. దేవుడే మనని వెచ్చింపజేసేవాడు, ఆశ్రయించేవాడు, దీవించేవాడు. దేవుని కృప మనల్ని ఆశ్రయించి దీవిస్తుంది. ఆయన కనికరం మన కటాక్షిస్తుంది, ఆదరిస్తుంది. తన కృపాస్తని మనతోనే ఉంటుంది. నా సహోదరి సోదర, ఆలోచించు. పరిశుద్ధాత్మ దేవునిపై మనం ఆధారపడుతున్నప్పుడు, ఏ కుటుంబం అయితే ప్రభుపై ఆధారపడుతుందో ఆ కుటుంబం శత్రు చేతులను చిడిపించేవాడు, ఆ కుటుంబం దుష్టు చేతులను చిడిపించేవాడు, ఆ కుటుంబం దుష్టక్రియను చిడిపించేవాడు, ఆ సంఘాన్ని కూడా తిను కాపాడేవాడు. ఆయన ప్రతి గచ్చ పదను తన అగ్గితో కాల్చివేసేవాడు. ఆయన కాల్చివేసే దేవుడు. ఆయన సమాధానకర్త.
నెమ్మది కలగజేసిన దేవుడా, కనికరమున కటాక్షను కలగజేసిన దేవుడా, శాంతిని అనుగ్రహించే దేవుడా, కృపను అనుగ్రహించుకొని నిలిచిన దేవుడా, ఆయన సర్వోన్నతమైన తండ్రి. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమలో జీవం ఉన్నది. ఆయన పరిశుద్ధ నామంలో కటాక్షం ఉన్నది. ఆయన కృప గొప్పది. ఆలోచించు. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా. అందుకే ఈ కుటుంబ ప్రాంతంలో నీతో నాతో మాట్లాడుతున్న ప్రియమైన సహోదరి సోదరా, ఆయన కృప గొప్పది. శత్రు చేతులను తప్పించుటకు, విడిపించుటకు సమర్థుడు. మన కుటుంబాన్ని విడిపించుటకు, మన సంతాన్ని విడిపించకు, మనల్ని విడిపించకు, మన సంఘాన్ని విడిపించకు, సంఘములో ఉన్న ప్రతి విధమైన లేక గృహంలో ఉన్న ప్రతి విధమైన దుర్వాసన తీసివేటకు, జైవినిచ్చకు సమర్థుడా, విడిపించే దేవుడా. దేవుని ఆజ్ఞ చేస్తుంది. ఎవరైతే నీతి కలిగి ఉన్నారో వారి మీద ఆయన చూపుతున్న ప్రేమ, ఆయన కటాక్షం గొప్పది. ఆయన కృపా సన్నిధి గొప్పది. నీతి సత్యములకు ఆధారమోగవు. తన పరిశుద్ధ ఆత్మ నుంచి మనం నడిపించి మోచించి కరుణించేవాడు. ఈ సమయము శత్రువైన సాతాన్, శత్రువైన దుష్ట స్నేహం, శత్రువైన దుష్ట ప్రవర్తన, నీ గృహాన్ని పట్టి ఉన్న చీటని ఆయన వదిలించేవాడు. నీ కుటుంబాన్ని పీడిస్తున్న శత్రువు, నీ కుటుంబాన్ని ఏదిస్తున్న ఆ బద్ధికుడు, అపవాది, లేక నీ దేవుని సన్నిధిలో మనతో మనం శోధించే ప్రతి శత్రువుని చిడిపించేవాడు. ఎందుకంటే నీతిహీనులు సిగ్గు వెరగరట. ఏమెరగరు? సిగ్గు వెరగర. అందుకనికి ఎప్పుడైతే మన నీతి కలిగి ఉన్నామో, ప్రభుత్వం ఎప్పుడైతే కలిసినామో, ఆయన పరిశుద్ధం అంటే మనల్ని ప్రతి విషయంలో విడిపిస్తూ, విమోచిస్తూ, శత్రు చేతును తప్పించి విడిపించేవాడు. గొప్ప దేవుడా, ఆదరణకర్తనేసే గొప్ప దేవుడా, ఆశ్రయమనేసే గొప్ప దేవుడా, ఆదరించేసే నీకు నాకు తన కృపను వేసి. అందుకే సామెత గ్రంథం మొదటి అధ్యాయంలో 33 చెప్తున్న మాట. సామెత గ్రంథం మొదటి అధ్యాయము 33 చూస్తే, ఎవరైతే దేవునికి ఉపదేశం అంగీకరిస్తున్నారో సురక్షితంగా నివసించదురా. ఉపదేశం అంగీకరించినప్పుడు, దేవుని మాటకు లోబడ్డప్పుడు, దేవుని మాటను లక్ష్యం ఇచ్చినప్పుడు, ఏ కుటుంబమైతే దేవుని ఆజ్ఞకు లోబడుతుందో, ఏ కుటుంబమైతే దేవుని ఆజ్ఞను కైకుంటుందో, ఏ కుటుంబమైతే దేవుని నిబంధనకు లోబడుతుందో, ఏ కుటుంబమైతే దేవుని చిత్తానికి లోబడుతుందో, ఏ కుటుంబమైతే దేవుని యొక్క ఆజ్ఞను నిరీక్షణకు ఇష్టపడుతుందో, ఏ కుటుంబమైతే తన పరిశుద్ధ మాటను నిరీక్షణకు ఇష్టపడుతుందో, ఆ కుటుంబం ఎట్లుండదు? సురక్షితంగా ఉండదు. వాక్యానికి లోబడపోతే వాళ్ళ సీమలు పడతాయి. నేను కొంతమంది నాతో అంటారు, నాతో చెప్తుంటారంటే, ఎందుకయ్యా నా భర్తకి ఇంత? నేను అడుగుతాను, ఇప్పుడే కదా వచ్చింది దేవుని దగ్గరకు, అందుకనే అంటుంటారు. ఎన్నిసార్లు కూడా అంతే. కొందరు పిల్లలు చూస్తుంటాం మనం, కొందరు పిల్లలు చూస్తున్నాం, వారు చాలా కష్టం అయిపోద్ది. ఆదివారం రోజు దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతో కష్టమైంది. కారణం ఏంటంటే వారి స్వేచ్ఛ, వారి చిలుడుతనం, వారి పాపభీతి. పాపాన్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు, కుటుంబంలో జరుగుతున్న భయంకర పరిస్థితులు ఈరోజు దేవుడు చదివిస్తున్నాడా? నా సహోదరి, ఆలోచించు. వారు సురక్షితముగా, ఎవరు ఉపదేశమును అంగీకరించి, ఏ కుటుంబం అంగీకరిస్తుందో,
ఏ కుటుంబం విని లోబడుతుందో, ఏ కుటుంబం విని వారు అబద్ధాలు మాంతారో, ఏ కుటుంబం విని వారు సత్యాన్ని అనుసరిస్తారో, ఏ కుటుంబం విని దేవునితో అంటుకట్టపడతారో, ఏ కుటుంబం విని దేవుని మార్గం నిలిచింటారో, ఏ కుటుంబం విని దేవుని మార్గం నిలిచింటారో, ఏ కుటుంబం విని క్రీస్తు రక్తములో కడగబడిన వారు కూడా తన పవిత్రమైన మార్గంలో నిలిచి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. ఆమేన్. నీ శత్రుని మీద శత్రువు మీదకి జయమంటే వారు సురక్షితంగా ఉంటారు. ఆ శత్రువుని అపాతి వేసే ప్రతి వల నుంచి వారు తప్పింపడతారు. 91వ కీర్తన చెప్పాడు కదా, 3వ వచనం చెప్తాడు ఒక మాట. వేటగాని ఉరి నుండి, దుష్టుడిక ఉరి నుండి, అబద్ధుడిక ఉరి నుండి, అక్రమణ ఉరి నుండి, దుర్నీతివుడ ఉరి నుండి, దుష్టికరమైన ఉరి నుండి, పాప భీతి గల ఉరి నుండి, పాపను ప్రేమించిన ఉరి నుండి, అక్రమను ప్రేమించిన ఉరి నుండి, అనగా లోకమైన పాపాన్ని ప్రేమించే వరకు ఉరి నుండి వాడేసే వలలో నీవును నీ కుటుంబం పడదు. ఆమేన్. ఛాన్సర్లకు అంటున్నాను, క్రీస్తు సంస్థలో వ్యభిచారులు వస్తారు, దొంగలు వస్తారు, అబద్ధకులు వస్తారు, లోన్లో తిరిగిన వాళ్ళు వచ్చి తిరిగి లోబడి తర్వాత శాంతి లేక వచ్చిన వాళ్ళు, ఇంకా రకరకాల విషయాలలో ఆయా టైంలో ఎక్కడో తిరిగి జీవితంలో మనశ్శాంతి లేక శాంతంగా వచ్చి ఈరోజు ప్రభు సన్నిధిలో అనేక రకం వాళ్ళు వచ్చి మేము ప్రభు తట్టు తిరిగామని చెప్తుంటారు. కొంతకాలం తర్వాత వాడు వంకర బుద్ధి మార్చుకోరు, వారు అక్రమైన బుద్ధి మార్చుకోరు, వారు మోసకరమైన బుద్ధి మార్చుకోరు. కనుక ఈరోజు మన కుటుంబం అట్టు ఉండకూడదు. అవును కదా, ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఏమంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నమాట ఏముంది అక్కడ, వేటగాని ఉరి నుండి ఆయన విడిపించను, నాశనమైన తెగులు నీకు రాకుండా రక్షించను. తెగులు, నాశనకరమైన తెగులు రాకుండా, దుష్టకరమైన తెగులు రాకుండా రక్షించేవాడు, విడిపించేవాడు. అందుకని అక్కడ వారు సురక్షితంగా ఉన్నారు. దుష్టులు అలాగా ఉండక అన్నారు సామెత గ్రంథంలో. ఏమంటారు ఇక్కడ వీరు మొదలైలో వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండను. ఎట్టుంటారు? ఎందుకంటారు? వేటకైనా గురించి తప్పించేవాడు, దుష్టు నుంచి తప్పించేవాడు, ఆయన నిత్యం మనకు కావలినవాడు. అందుకే సహోదరి, శత్రువు చేతులను విడిపించి నీకు జయం ఇచ్చాను, నెమ్మది నీకు కలగజేశాను. అందుకు నెమ్మదిగా ఉండను. నీ కుటుంబంలో నెమ్మదిగా ఉండాలంటే నీవును దేవుని కలుసుకోవాలి. నీ కుటుంబంలో నెమ్మదిగా ఉండాలంటే నీవును దేవునితో నిలిచిండాలి. నీ కుటుంబంలో నెమ్మదిగా ఉండాలంటే నీవును ప్రభు మాటకు లోపడాలి. నీ కుటుంబంలో నెమ్మదిగా ఉండాలని నువ్వు ప్రభు మాట ఎంతో లక్ష్యం ఉంచాలి. ఆలోచించు ప్రేమైన సహోదరి సోదర, ఆయన ప్రేమమూర్తి, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. అందుకే కొన్ని జీవితాల్లో సామెత ఉంటుంది. సామెత చూసినప్పుడు ఎంతో ప్రేమతో యజమానుడు, లోక సామెత ఇది, బైబిల్ మాట కాదు, ఒక బైబిల్ కూడా వాంతు తిరగడం అని చెప్తాడు. యజమానుడు ఎంతో ప్రేమించి వాడు తిన్నదల్లా వాడి దగ్గర పెంచుకునే దాన్ని పెట్టాలనుకుంటాడు. అనుకొని చాలా చూస్తుంట కదా, సోపులతో చెప్తుంటారు, సోపుతో స్నానాలు చేపించి రకరకాలు చేస్తూ ఉంటారు. ఎట్లని చెప్పండి, కనుక చేస్తూ ఉంటాడు. ఎన్ని చేసినా వాడు తిన్నది పెట్టాలని. ఒకరోజు నేను ఒక హాస్పిటల్ చూడటానికి వెళ్ళాను.
హాస్పిటల్కి వెళ్ళేది ఒక జంతువుని తీసుకొచ్చాడు, ఒక కుక్కని తీసుకొచ్చాడు. దానికి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలని చేస్తా ఉన్నాడు. అది విరవేలాడిపోతుంది. వీడు వాళ్ళు భార్య భర్తలు ఏడుస్తున్నారు దాన్ని చూసి. మంచిది ఏంటి అంటే ఏమైందంటే వాళ్ళు చెప్తున్నారు నాతో ఏమంటున్నారంటే, అయ్యా నేతితో మేము ఏం చేసుకున్నారట, అయ్యో చేసుకున్నారు. అవి వాళ్ళతో పాటు వాటికి దాన్ని కూడా పెట్టారట. అది తిన్న కానించి అర్ధరేత్ర నుంచి వీళ్ళ నిద్రపోయినే లేదు. దానికి వాంతులు, దాని బాధ, అది ఏడిచి వీళ్ళు ఏడిచి వదిలి చివరి హాస్పిటల్లో పడ్డారు. వామైతే గడగడ మునిగిపోతుంది. నేను చూసినప్పుడు నేను చాచేవి నవ్వుకున్నాను. డాక్టర్ గారు అంట కదా నన్ను పిలిచి, వాళ్ళు బాధపడతాను ఎందుకు నవ్వుతున్నారు అంట. బైబిల్ పక్కన ఒక మాట ఉందండి, ఆ విషయాన్ని నవ్వుకుంటున్నాను అన్న తర్వాత అంటే ఆమె ఆయన వచ్చాడు కదా, మేమే క్రిస్టియన్ మీకు తెలుసా నీకు అన్నదామా. ఏం క్రిస్టియన్ తెలుసా అంటే తెలియదండి అన్న. నేను నా పేరేంటి తెలుసా అంటే చెప్తే తెలుసుకుంటాను అన్న. పాపం పేరు చెప్పింది. పేరు చెప్పిన తర్వాత అప్పుడు అన్న కదా, చాలా మంచివాళ్ళు అండి మీరు, ఆ జంతువుని ఏదైనా ప్రేమిస్తున్నారు, చాలా మంచివాళ్ళు అన్న. మరి ఎందుకు నవ్వుతున్నారు మీరు అంది. వాక్యము అన్న. నేను వాక్యం గుర్తుకొచ్చింది అన్న. మళ్ళీ చెప్పాను, ప్రేమ నెమ్మది కలిగి జీవించాలంటే దేవుని మాటను ఏం చేయాలి, భుజించాలి, వినాలి. సహోదరి సోదర, ఆయన గొప్ప దేవుడా, ఆశ్చర్య దేవుడా, ఆయన ప్రేమ గల దేవుడా. ఓ రోజు ఒక ప్రార్థన జరుగుతుంది హైదరాబాద్లో. ఒక మంచి పెద్ద ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూర్చున్నాం, బాగా చేస్తున్నాం. కూర్చొని ఇక ప్రార్థన స్టార్ట్ కాల. అదేమైందంటే ఆ చిన్న పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏం చేసినారంటే, చిన్న ఇద్దరు పిల్లల దగ్గర కొన్ని బిస్కెట్లు వేసినారు, తిన్నారు. వీళ్ళతో పాటు కూడా వాళ్ళ దగ్గర చిన్న కూడా తింటామన్నది తీసా. అటు ఇట్టెగురు దాని మీద కట్టలు పడుతున్నారు చేస్తున్నారు. అది వీళ్ళ మీద పట్టుకొని నుంచింది. వీళ్ళ మీదే పాస్ వచ్చింది. పాస్ వచ్చినాక మమ్మీ డాడీ అంటే మమ్మీ డాడీ అంటే అది వచ్చింది పోసింది. ఇంకా కొట్లాడుతుంది. ఆమె వచ్చింది, కోపం వచ్చింది కావాలి, తీసుకురాట వేసింది. దాన్ని తీసుకురాట వేస్తే పోయి గోడ కొట్టుకుంది. కొయ్యట వాళ్ళ భర్త వచ్చి ఏమని కొట్టాడు. ప్రార్థన పోయింది. అరే ఏంటంటే అక్కడ ప్రార్థనగా జరిగింది. తర్వాత మాట్లాడడం, అప్పుడు వాక్యం చూపించాను. మంచిది అనమాట. దేన్ని ప్రేమించాలో దేని ప్రేమించడం చాలా మంచిది. పరిమితం అనేది చాలా అవసరం. దేవుని వాక్యం చాలా వస్తుంది. ఈరోజు పరిశోధన చెప్తున్నట్టుగా ప్రభు సన్నిధిలో మన ఉదయం తప్పక ప్రభుత్వం కలుసుకున్నారు. లోకంలో ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, దేవుని యొక్క మాటకు లోబట్టు శత్రువు నుంచి మనం తప్పిస్తాడు. ఇవాళ రేపు భయంగా ఒకడు కుంటుకొని నడుతుండే. ఒకప్పుడు ఏంటో కుంటుకొని నడితే పోలీసు వాళ్ళు కొట్టారు, ఇంకేదో కొట్టారు, చెప్పొచ్చాడు. మంచిది, జైలు వెండి వచ్చిన తర్వాత ఒక విషయం ఏదో జరిగింది. వాడు అక్కడి నుంచి వచ్చి మంచి టచ్ చేసుకొని నడుస్తూ వచ్చాను. నా దగ్గరకు వచ్చాను, మాట్లాడాను. వాడు కొన్ని రోజుల తర్వాత వాడి పరిస్థితి మంచిది, రక్షపడ్డాడు, మారుమంచి పొందాడు. దేవుడు బహుగా తనకు నెమ్మది కలగజేశాడు. దేని వెళ్ళారా తన జీవితంలో చూసినప్పుడు తను చెప్పిన కొన్ని విషయాలు చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో పరిశుద్ధ దేవుని కలిగి ఉండటం ప్రతి వారు కూడా జాగ్రత్త పడాలి. వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానికి లోబడాలి. పరిశుద్ధ మనుషుడు ఎవరైనా కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనం కావచ్చు. ఈరోజు దేవుడు చూస్తున్నాం, నీ శత్రువుని నీ మీద జయం లేకుండా చేసి నీకు విజయం ఇచ్చి నెమ్మది కలగజేయాలంటే యేసయ్య మాట మనం వినాలి, అని మాట లోబడాలి. అందుకని యెషయా 30:15 మాట చెప్పాడు. యెషయా 30లో చూస్తే 15 దేవుని వాక్యం చరుస్తుంది. ప్రభువును ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవాలాగా సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఓరుకుంట వలన
రక్షింపబడదురు. మీరు ఊరుకోండి, నమ్ముకుంటూ వలన మీకు బలము కలుగును. ఆమేన్. దేవుని మాట నమ్మటం వలన కలుగుతుంది, బలము కలుగుతుంది. శక్తినిచ్చేవాడు, బలమునిచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు. దేవుని సన్నిధిలో మన విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆలోచించండి. తప్పక పరిశుద్ధ దేవుని సన్నిధిలో మనం తగిన రీతిలో దేవునితో ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మన విధంగా జీవించాలనేది జ్ఞాపం చేసుకోవాలి. వాక్యం గొప్పది, పరిశుద్ధ వాక్యం గొప్పది. వాక్యమైన దేవుడు గొప్పవాడు. నా ప్రియమైన సహోదరి సోదర, దేవుని సన్నిధిలో దేవుని మాటకి లోపట్టం అందరికీ చేత కాదు. దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. దేవుడు కనికరించేవాడు, దేవుడు కార్యం చేసేవాడు, దేవుడు నెమ్మది కలగజేసేవాడు, దేవుడు కనికరించేవాడు. ఆలోచించు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని ఒక మాట కొలబడినప్పుడు పరిశుద్ధ దేవుడు మనం బలపరిచి ఆశ్రయించాడు. అందుకని మేలు కలుగుతుంది. 32:17 కూడా చెప్తున్న మాట. యెషయా 32:17 చూస్తే, నీతి సమాధానము కలగజేయను, నీతి వలన నీతి సమాధానం కలగజేయను, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్రమ కలుగున. నీతి వలన సహోదరి సోదర, నీతి వలన పరిశుద్ధ దేవుని సన్నిధిలో విషయాన్ని గ్రహించాలి. నీతి వలన నిమ్మలమును నిబ్రమును కలుగున. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో, జీవన దేవుని పరిశుద్ధ సన్నిధిలో, ఈ సర్వోన్నతమైన దేవుని దగ్గర మనం ఆ విషయాన్ని గ్రహించి, ఆయన కృపయు ప్రేమ కనికరమ, ఆయన కటాక్షం గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన కృపల సన్నిధి గొప్పది. ఆయన కృపను బట్టి నెమ్మను కలగజేసేవాడు, నిబ్రం కలగజేసేవాడు, సమాధానము కలగజేసే దేవుడు, శాంతిని మనకు అనుగురించి మన జీవితంలో సహాయం చేయడానికి ఇష్టపడుతున్నవాడు. నీతి వల్ల కలుగుతున్న విషయం. అందుకని నెమ్మది కలగజేయడం కోసం నీతి కావాలి, నెమ్మది కలిగి ఉండటం కోసం. అందుకే వర్షగంధంలో 2:18 చెప్తున్న మాట. వర్షగంధం 2:18 చూస్తే దేవుని ఆకంచన వస్తుంది. ప్రేమిన సహోదరి సోదర, ఆ దినమున నేను నా జనుల పక్షమున భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలపాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశమును ఉండకుండా మాన్పించి వారిని నిర్భయంగా నివసింప చేయుదను. యేసుక్రీస్తు పరిశుద్ధ భయం కలగాక. ప్రియ సహోదరి సోదర, నిర్భయంగా నివసింపజేసేవాడు, నెమ్మది కలగజేసేవాడు, కనికరమ కలగజేసేవాడు, కటాక్షణ కలగజేసేవాడు, సమాధానము కలగజేసేవాడు, శాంతిని కలగజేసేవాడు, మనకు సహాయం చేయటం కోసం ఇష్టపడుతున్నవాడు. ఆలోచించు. దేవుడు మహోన్నతమైన దేవుడా, ఆయన పరిశుద్ధుడా, ఆయన సర్వోన్నతమైన దేవుడా, ఆయన మన తోడి ఉన్న దేవుడా, మనకు కావచ్చిన ప్రతి సహాయం చేయడానికి ఇష్టపడుతుంది దేవుడా. నా సహోదరి సోదర, ఆలోచించు. నాడు నేడు ఎగిరెత్తుకున్న తండ్రి నేటి వరకు కూడా తన కృపను గురించి ఏ బిడ్డలతో ఆయన మాట వింటున్నారు, అనుసరిస్తున్నారు, తప్పకుండా చూడండి, ఏ జంతువు ద్వారా కూడా అపాయం లేకుండా కూడా కాపాడతారట. ఏ జంతువు ద్వారా ఏ ప్రమాదం లేకుండా కూడా కాపాడతారట. కాపాడే దేవుడు, కనికరించే దేవుడు, కటాక్షం చూపించే దేవుడు, సమాధానకరమైన విషయాన్ని కలుగజేసే దేవుడు. నా ప్రియ సహోదరి సోదర, ఆలోచించు. నేడు మనమైన పాదాల దగ్గర ఉన్నాం, నేడు మనమైన పరిశుద్ధమైన పాదాల దగ్గర ఉన్నాం. ఆయన సర్వోన్నతమైన దేవుడు, సృష్టికర్తల దేవుడు, సర్వమును వెరిగిన తండ్రి,
సర్వాధికారి, సర్వమానవుల రక్షకుడు, నాలో నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు. ఈ సమయం నీకు నెమ్మది కలగజేసే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నిన్ను ఆదరిస్తూ నేను కరుణిస్తూ నీ జీవితానికి సహాయం చేయటం ఇష్టపడ్డ దేవుడు మన మధ్యలో ఆయన. మేకా గ్రంథం 4:4 చూస్తే, మేకా గ్రంథం 4:4 చూసినప్పుడు వాక్యించరు, ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరు చెట్టు కిందను కూర్చుండను. సహోదరి సోదర, ఈరోజు నీ కుటుంబాన్ని కలగజేసే నెమ్మది కోసం మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని కలగజేసే నెమ్మది కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శత్రువులను మీద నీకు జయం ఇచ్చి నెమ్మది కలగజేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయటం కోసం, నీ కుటుంబం నెమ్మది కలగ, నీకు మేలు చేయటం, నీకున్న ప్రతి ఆర్థిక విధానం చెడిపించడకును, జీవితంలో మనకున్న ప్రతి లోపం నుంచి తప్పించి చెడిపించడం, చిన్నవారు పెద్దవారు కొన్ని పరిస్థితులు బట్టి కురింగిపోతూ ఉన్న ప్రతి వారిని కూడా లేవనెత్తేవాడ, ఆశ్రయించేవాడు ఆయన మన మధ్యన. తండ్రి, ఆలోచించు, మోకరించి ప్రార్థన చూద్దాం. ప్రియమైన సహోదరి సోదర, మోకరించి ఆయన కృప గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. ఆలోచించు నా ప్రియమైన సహోదరి సోదర, శత్రువును 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 నీకు జయమునిచ్చి ఆర్థికమైన శత్రువు ఆపదలో నీకు దుష్టుడి మీద, అపవాది మీద, నీ మీద వేలుతున్న ఆ పాపము, ఆ దుర్వ్యసనము, ఆ దుష్ట వ్యసనము, ఆ చెడు వ్యసనము, ఇంకా నీ కుటుంబంలో పిల్లల్ని భార్యని బాధ పెడతానే, లేక నీ తల్లిదండ్రులు బాధ పెడతా దుర్వ్యసనం ఉన్నది, లేక నీ కుటుంబంలో ఉన్న నీలో ఉన్న చెడు వ్యసనం అది, అదొక శత్రువు. ఈరోజు దేవుడు అంటాడు, శత్రు మీద జయమీటకు చూస్తున్నాడా? ఇష్టపడతావా? అమ్మా, మనసు హృదయం నిత్యం పాడు చేసుకుంటూ దేవుని ఆత్మకి విరోధంగా బతుకుతా నేను బతుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, ఆయనకు సహాయం చేసే దేవుడు, నేను బహుగా ప్రేమించిన దేవుడు, నీ అందుకు కటాక్షించిన దేవుడు. నా సహోదరి సోదర, దేవునితో కలిసిన విషయం, దేవునితో నిరీక్షణ విషయం, దేవునితో నిరీక్షణ విషయం ఆలోచించు. నేడు ప్రభు పాదాల దగ్గర ఉన్న వాళ్ళారా, ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళారా, నీ కుటుంబంలోకి వచ్చి దేవుడు నింపుతా మాట్లాడుతున్నాడు. ఏ శత్రు విషయం భయపడుతున్నాం? శరీర విషయం శత్రువా, ఆర్థిక విషయం శత్రువా? మనం భయపడద్దు, ఆయన తట్టు తిరగాలి. దేవుడు మనతో మన సహాయం చేయటకున్నాడు కనుక నీకు నెమ్మది కలగజేయటకొస్తే, నీ కుటుంబాన్ని నెమ్మది కలగజేయటకొస్తే, నీ రోగముల లయపరచకు, నీ వ్యాధిని తుడిచివేయటకు, నీకు సమాధానం చేయటకున్నది యేసయ్య. పరిశుద్ధ తండ్రి, జుమలేసయ్య, మీ పరిశుద్ధ పాదాలు కొందరు తెలుస్తురా. మీరు పరిశుద్ధులు 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 కదయా. నీ కృప గొప్పది, నీ సన్నిధి గొప్పది, నీ కటాక్షం గొప్పది, నీ పరిశుద్ధమైన బాహుసాటం ప్రభు దాచి నేటి వరకు కరుణించేసా. ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం పెట్టుకుందనాలు. అవును ప్రభు, మాకు నెమ్మది కలగజేయడానికి ఇష్టపడతారు దేవుడివి. మా ఆర్థిక విధానం నుంచి, మా స్థితుల నుంచి, మా పాపం నుంచి, మా దుష్టికి నుంచి విడిపించి మా కుటుంబం నెమ్మదితో జయము కలుగుటను కోరుకునేసయా. ఏ బిడ్డలకు నెమ్మది లేదు, ఎవరికి సమాధానం లేదు, ఎవరికి శాంతి లేదు, ఎవరి జీవితంలో ప్రభు విస్తారమైన రీతితో నీ ఆత్మకి విరోధంగా ఉన్నారో ఒక్కసారి కనికరించనే. నీ తట్టు చూస్తే కరుణించే దేవుడు కదా, వాదార్చే దేవుడు కదా, సహాయం చేసే దేవుడు కదా, సహాయకర్తమైన దేవా నీ కొందరు ఆచరిస్తున్నా. సహాయకర్తమైన యేసయ్యా నీ పాదాలు కొందరు ఆచరిస్తున్నాం. కరుణగానే యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలు కొందరు ఆచరిస్తున్నాం. నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఇదిగో తండ్రి, సమయ ప్రభు నీ సన్నిధిలో నా పేరు దర్శించండి, నీ పరిశుద్ధుని పేరు దర్శించండి, కటాక్షించండి. శరీరాన్ని భక్షిస్తున్న రోగాలను చెడిపించండి. ఎంతో
ఫీవర్, నాయన వ్యాధులతో బాధలు, జ్వరములతో, నడువుల బాధలతో, గుండె జబ్బులతో, నాయన రకరకాల వ్యాధులతో ఉన్నారు కదా. కీళ్ళ వ్యాధులు, కీళ్ళ జబ్బులు, కీళ్ళ జ్వరం అని చెప్తున్నారు. రకరకాల విషయంలో కుంగిపోతున్నారు కదా. నా యేసయ్య ఒకసారి జ్ఞాపించుకోండి. సిలువలో కాల్చి రక్తం వారిపై పోసి వారి బట్టి స్వస్థపరిచి కనికరించండి, కటాక్షించండి, మీ దయను చూపించండి. నీ తట్టు చూసిన ప్రతి పాపిని క్షమిస్తావు. నీ వైపు తిరుగుతున్న ప్రతి వారిని కరుణిస్తావు. నీ కటాక్షం కోరుకున్న ప్రతి వారు నీ కృప చూపించే దేవుడు కదా. అందుకు నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అందుకు నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు నాయన. యేసయ్యా నీ కొందనాలు. సంఘములో అబద్ధ ఆత్మ లేకుండా తెచ్చండి. సంఘములో షేది అరిని మీ అగ్గితో కాల్చివేయండి. క్రీస్తు సంఘంలో చేదు వేరు లేకుండా తెచ్చండి అయ్యా. నీ రాజ్యంలో ప్రవేశించేవారు తెచ్చండి. నీ నామను ప్రభా నీవు అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ సన్నిధులు అడిగినప్పుడు సమస్త కార్యం చేయటకు సిద్ధపడే దేవుడు కదా. నీ కనికను తెచ్చండి. సంఘమును ప్రభు పరిశుద్ధపరచండి. ఈ భయంకర దినముల్లో ప్రభు నీ రాజ్యం కోసం చిత్తపడే ప్రతి కుటుంబంలో చేదు వేరు లేకుండా తెచ్చండి. సమాధానము తెచ్చండి. తెలిసి తెలియక తొందరపడి ప్రతి మాటలను చెడిపించండి. వారికున్న ఆర్థికమైన శత్రువును ప్రభు మీరే తరివేటు వరకు మంచి పనులు తెచ్చండి. వారి వ్యాపారం ఆశ్రయం, ఉద్యోగం ఆశ్రయం, ఉద్యోగ రీతిలో ఉద్యోగ ప్రయత్నం కోసం ఎంతో హేయపరుచుకున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. వ్యాధి బాధ రోగములతో ప్రభు పీడింపబడుతున్న బిడ్డలే వారు కాళ్ళు చేతులు ప్రభు కదలక 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 అలసిపోతున్న బిడ్డలు ఉన్నారు. కుంగిపోతూ ఏడుస్తూ ఉన్నవారు ఉన్నారు. అయా శరీరం మీదకి వస్తున్న ప్రభు దోమ కుట్టిన కదలేని స్థితిలో ఉన్నారు. కొందరు కాళ్ళు కదలక, కొన్ని చేతులు కదలక, నరబలు కదలక, మెళ్ళ కదలక, నడివెత్తులు కరికొరకు పచ్చిపుండు వల్ల ఉండే ప్రభు అల్లాడిపోతున్నారు కనుక వారి దేహముని పీస్తున్న శత్రువుని నీ పరిశుద్ధుని మీరే లయపరిచి పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి స్వస్థత ఇచ్చి కరుణించి కటాక్షించండి. నీ విషయాల ప్రభు నీ కృపస్థాన్ని తెచ్చామని నీ కృపస్థాన్ని మాకు దయచేసి నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు కనుక, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి కనుక నీ పరిశుద్ధ పాదాల కొందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపల పాదాల కొందనాలు చూస్తున్నాను. క్రీస్తు సంఘంలో ప్రతి వారిని కరుణించండి. ఆశతో నీ సన్నిధికి వచ్చి కరుణించండి. ఈ రాత్రి కలదొరతో దర్శనం మాట్లాడి శావుకులను కరుణించండి. నీ పరిశుద్ధులను సంఘం నీకు విస్తరింపచేయండి. నీ నాట అడ్డుకున్న ప్రతి ఎండి పుల్లను తీర్చివేయండి. పనికిరాని ప్రతి ఒక్కటి మీరే తీసేయండి, వేయండి. నీ తొంట కట్టుబడి ఉంచండి. మీరు సహాయం చేసి కనుకరించండి. నీ కృపతో దీవించి కనుకరించి కట్టించండి. యేసుక్రీస్తునామమున ప్రార్థించే వరకు వస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.